హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సహోదరులారా, పోయిన వారంలో సామెతల గ్రంథంలో ఒక వాక్యం చదువుకున్నాం మనం. ఏ వాక్యం? సామెతలు 8:35లో ఒక వాక్యం చదివాము. ఆ వాక్యాన్ని మరొకసారి చదువుకొని ఈ మధ్యాహ్నం కొంతసేపు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను కలుగునవాడు జీవమును కలుగును, యెహోవా కటాక్షము వారికి కలుగును. నన్ను కనుగొని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన పిల్లలారా, వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొంటాడు, వాడికి యెహోవా కటాక్షము కలుగుతుంది. అయితే నన్ను కనుగొని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించెదరు. స్తోత్రం. మనం నిశ్చయముగా అంటే దేవుడి దగ్గరికి అనగా నిజంలోకి, నిజత్వంలోకి వస్తే ఆ నిజము మనల్ని కాపాడుతుంది. స్తోత్రం. మనం ఈరోజు కొన్నిసారి చెప్పాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి 12 సంవత్సరాల నుంచి అన్ని పోగొట్టుకొని రోగంతో నిండినటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు గురించిన మాట విని వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే ఆమె స్వస్థపరచబడింది. ఎరుకో త్రోవలో కూర్చున్న గుడ్డోడు, అయ్యా ఈ గొడవ ఏమిటని ఒక మాట ఆ జనసమూహాన్ని అడిగితే, ఒరే యేసు ఈ దారిని వెళ్తున్నాడంటే, నజరేయుడిని యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తే నిలబడి వాడికి ఏం కావాలో వాడికి దయచేసాడు ఆమె. అంటే వాడి కళ్ళు తెరవబడే ఆమె చెప్పాడు. స్తోత్రం కలుగును. అదే అపోస్తులు ఆయన కనుగొంటే, ఆయనతో నిలబడితే గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించారు ఆమె. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, యేసయ్యను కనుగొన్న మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఆమె చెప్పారు. ఆయన కనుగొని వారు అంటే ఆయన ఎందుకు అసహ్యపడి వారందరూ, ఆ ఏం దేవుళ్ళే, నేను కూడా అందరిలాంటి అని అసహ్యపడితే, అంటే అసహించుకుంటే, ఆ దేవునికి దూరం అవుతే ఏమవుతామంటే తనకు తానే ఆన్ చేసుకుంటాం. హల్లెలూయా. దేవుని కనుగొనడం వల్ల 3 విషయాలు చెప్తారు. ఒకటి, మీ జీవితంలో ఉన్న అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యం కలగడం ప్రారంభించింది. స్తోత్రం. 2, మీ జీవితంలో ఆరోగ్యం ప్రారంభమైంది అంటే నెమ్మదితో కూడిన దినాలు ఆరంభమవుతాయి. అంటే సర్వ సంపదలు మీ దగ్గరికి వచ్చేస్తాయి ఆమె. అప్పుడు మన జీవితం ఏమైందంటే నెమ్మదిగా వృద్ధాప్యంలో ప్రాణం విడిచి మన పితరులతో చేరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎక్కడున్నారో అక్కడ మనం కూడా ఉంటాం ఆమె. అయితే వాళ్ళకి చనిపోయే భక్తిని మనం కొనసాగించాలి. మన వాళ్ళంతా గుడ్డిగా అనుకుంటున్నారు కానీ కాదు. అబ్రహాముకి ఏ నమ్మకము, ఏ విశ్వాసం, ఏ ప్రార్థన, ఏ స్థితి ఉందో అదే స్థితి మనకు ఉంటే మనం కూడా ఆ జాగ్రత్తలకు చేరుతాం. స్తోత్రం. ఇక్కడ ఏమిటి? నన్ను కనుగొని వాడు ఎవరైనా కనుగొనడానికి వాక్యంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1:44 రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 1:44. ప్రైజ్ ది లార్డ్. చదవండి. పిలుపు మెస్సయ్య వాడనగా ఆంద్రయ, పేతురు అనువారు పట్టణపు కాపరస్తుడు. పిలుపు చూసారా? పిలుపు నతానేయుడు కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయన్ను కనుగొంటివి ఆమె చెప్పండి. యెషయా ప్రవక్త చెప్పాడు, ఏలైనా మన కుమారుడు పుట్టాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన మన దోషములను మన పాపములను భరించెను, ఆయన గాయముల చేత మనం స్వస్థపరచబడుతుంది ఆమె చెప్పండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎందరో ప్రవక్తలు, సాముయేలు నుంచి నోవా వరకు, ఆనోకు నుంచి
అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఎవరి కోసమో తెలుసా? ఈ జీవాధిపతి అయిన యేసు గురించి. ఆమేన్. స్తోత్రం. మీకు తెలియక ఒక్కబాబు పడుతున్నారు కానీ స్తోత్రం. ఏమి తెలియక, మీకు తెలియక ఉప్పోటు వస్తే ఉప్పోటు రాకపోవటం, ఒకసారి మీకున్నటువంటి అపనమ్మకాలను బట్టి చేస్తున్నారు కదండి. నిజంగా యేసుక్రీస్తుని మీరు కనుగొంటే, మీరు తెలుసుకుంటే ఆయన పాదాలు విడవరు, ఆయన మీరు మర్చిపోరు, ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చేస్తారు. రావటం వల్ల ఏమైందంటే జీవితం ఒక ఫలభరితంగా మార్చబడింది. ఎందుకంటే ఈయన చరిత్రాత్మక రాయగలిగిన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. దరిద్రులను ధనవంతులు చేయగలిగిన వాడు, రోగులను స్వస్థపరచగలిగినవాడు, మరణంలో నుంచి విడిపించగలవాడు. ఆమె చెప్పండి గట్టిగా. స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా. మన బిడ్డలు తైతక్కలాడుతున్నారు కానీ, ఒకరోజు వస్తే ఒకరోజు రాలేని పరిస్థితిలో తైతక్కలాడుతున్నారు కానీ, అది వాళ్ళకు పూర్తిగా దేవుడు ఎవరు అంటే, ఈ మెస్సయ్య ఎవరు, ఈ క్రీస్తు ఎవరు, వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో తలస్తే, నీకు ఆ రుచి, ఆ టేస్ట్ తెలిస్తే నువ్వు ఆయన పాదాలు ఎప్పుడు విడిచిపెట్టవు. ఆమె చెప్పండి. స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు చెప్పండి గట్టిగా. ఆయన పిలిపి నతాన్ని కొరకు మేము మెసేజ్ కనుగొన్నాము. లేఖనాలు ఏం చెప్పినాయో ఆయన లేఖనాలు మీరు దిద్దుపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనం చదవండి. దిద్దుపదేశ కాండం 18:16వ వచనం. ఈ గొప్ప అగ్ని ఇంకనూ మాకు కనబడకుండా కానీ చెప్పింది. ఆ సమయమున నీ దేవుడిని యెహోవాను అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడిని యెహోవా. చూసారా, మీ మధ్యలో నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మాటను వినవలెను. మరియు దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా నాతో ఇట్లా నేను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను నేను వారి కొరకు పుట్టిస్తాను. చూసారా, అతని నోట నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే సీనాయి కొండ మీద ఆ ఐగుప్తుల నుంచి వాళ్ళు విడుదల పొందిన తర్వాత కొండ దగ్గరికి వస్తారు. దేవుడు ఏం చెప్తాడంటే, ఆ కొండ మీదకి మోషే వెళ్తాడు. ఆ కొండ మీదకి ఎవరు రాకూడదు, ఏ జంతువులు రాకూడదు, వస్తే చచ్చిపోతారని చెప్తాడు. అప్పుడు దేవుడు ఆకాశంలో నుంచి అగ్ని కురిపిస్తూ ఆ మహాగ్ని నుంచి గొప్ప స్వరంతో మాట్లాడతాడు. అప్పుడు ఆ ప్రజలందరూ ఏమవుతారంటే, అయ్యా మోషే, నువ్వు మాత్రమే దేవుని మాట విని మాతో చెప్పు, మాకు భయం అవుతుంది. స్తోత్రం. అయ్యా తండ్రి, స్తోత్రం తండ్రి. ఆదిగా వస్తే ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి కనపడితే మీ జీవితంలో ఏం జరుగుతుంది? స్తోత్రం చెప్పండి. సరే, నాకెందుకు స్తోత్రం చెప్తారా? నాకు అవసరం లేదామని చెప్పి మీరే ఏడుస్తారు. నాకెందుకు స్తోత్రం చెప్తారా? మీరే ఒకరోజు కుంగిపోతారు. జరగడానికి కీడు జరుగుద్ది, అది మీరే ఏడుస్తారు. నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడో ఆది కాలంలో ఒకసారి వచ్చి ప్రాంతంలో కూర్చొని నిద్రపోయి నీ ఇంటికి నువ్వే కీడు చేసుకొని నీ ఇంట్లో జరగడానికి జరిగితే దానికి నువ్వే బాధ్యురాలు, నువ్వే ఏడుస్తావు. ఎవరు ఏడుస్తారు? ఎవరో ఒక ఆమె అనేదంట, మొన్న మా కూతురు అందుకని మేము ప్రార్థన కాలే, మా దైవం వచ్చి చచ్చిపోయింది మా అని. స్తోత్రం. నిజమే కదా. అప్పుడెప్పుడు ఆ కాలేజీలో ఒక అమ్మాయి వాళ్ళ భర్త చచ్చిపోతే, అయ్యా మా ఇంట్లో ఎవరు చేర్చుకునే వాళ్ళంటే 3 నెలలు మందిలో ఉంచుకుంటారు. ఆ 3 నెలలన్నా దేవుని వాక్యం విని మారు మనసు పొందుతారు. దాన్ని పొందలే. అందుకు వాళ్ళ ఇంట్లో ఎంతమంది? దానికి ఎవరు కారకులు ఎవరు? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? బ్రతికించుకోవడానికి కాదని చెప్పండి. జీవాన్ని కలిగి ఉంటారని చెప్పడం ఒకసారి సౌకర్యం కలుగుతున్నాక ఉంటారు కానీ ఎవరుకోవడానికి అయిపోయి దయ్యం పట్టా. ఆ శివరి నుంచి ఈశ్వరుని ఒక్కదాన్ని అంటూ అప్పుడే పట్టింది దయ్యం. నీ అవిశ్వాసం మాట నీకు దయ్యం పట్టింది. మా ఆయన రాలేదు అంటమే నీకు దయ్యం పట్టింది.
మాటలు చెప్పలేమండి నాకు దేవునికి స్తోత్రం. అలా నేను ఎప్పుడో ఒకసారి వస్తాను అంటమే దయ్యం పెట్టింది. ఆ దయ్యం ఏదో ఒక రోజు నేను ఇంట్లో పనిచేస్తాను. స్తోత్రం. దయ్యాన్ని వదిలించుకున్నావో ప్రతి ప్రాంతానికి వచ్చి నువ్వు దీపించబడతావు. స్తోత్రం. కొంతమంది చెబుతా ఉంటారు ఏమండి మా ఆయన ఒక్కరోజే బొమ్మని అయితే అర్థమేంటి నిన్ను పాడు చేయడానికి దయ్యం పనిచేస్తాం. ఒకరోజే బొమ్మని కానీ ఏంటంటే ఆ ఒక్కరోజు కూడా ఏదో ఒక రోజు అడ్డుపడి చేస్తాడు. నువ్వు ఆ ఒక్కరోజు కూడా రాలేదు, అవుట్. అలా కాదు. దేవుడు ఏమన్నాడంటే మీ కొరకు పుట్టించాడు. చేసి ఎవరి కొరకు వచ్చాడో దేవునికి స్తోత్రం. నిన్ను స్వస్థపరచాలని చెప్పడం గట్టిగా ఆమె చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయ్యా ఎంత కనికరం కలిగినోడంటే నిన్న పోయిన శనివారం ఒక అమ్మాయి పొలంలోకి వెళ్ళి అక్కడే కింద పడిపోయి కాళ్ళు చేతులు అట్టి పట్టకపోయి ఇక మాట కొట్టడానికి పరిస్థితులు ఏడుస్తూ ఉంటే హాస్పిటల్లో తీసుకొచ్చాడు. పెట్టారు తత్సాయిలు స్తోత్రం కలుగుతారు. నేను శనివారం మధ్యాహ్నం 4 గంటలకు సాయంత్రం 4 గంటలకి ప్రార్థన చేసి ఆదివారం పొద్దున్న నేను డిశ్చార్జ్ అయ్యింది. ఆమె ఆ దైవం వచ్చింది. స్తోత్రం కలుగుతారు. రాత్రి అయిన తర్వాత వచ్చి ప్రార్థన చూసారా? మీకు అర్థమవుతుందా? ఆ కాళ్ళు చేతులు మొత్తం పట్టేసింది, నరాలన్నీ పట్టేసింది, ఊపిరి కూడా ఆటలే. నేను శనివారం 4 గంటలకు 5 గంటలకు వెళ్ళి ఏదో ఊరు వెళ్తా ఇట్లు ఇన్ని మీద వెళ్తున్నాం. పోయిన శనివారం వెళ్తే ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఎప్పుడు పోవాలంటే అయ్యా నేను సోమవారం పోవాలి. నేను సోమవారం ఆదివారం డిశ్చార్జ్ చేయడానికి సహాయం చేయకపో అంటే ఆదివారం ఉదయాన్నే వెళ్ళిపోయాడు. స్తోత్రం. అంటే 12 గంటల వ్యవధిలో డబ్బులు ఖర్చు లేకుండా వెళ్ళిపోయి చెప్పాలి పడ్డాను కనుక ఈ ప్రజలు కృతజ్ఞత లేని వాళ్ళు. స్తోత్రం. ఇప్పుడు మన కొరకు ఏసై ఉంటున్నా, మన కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నా, మన కొరకు ఆయన సిలువ మోసిన, మన పాపములన్నీ క్షమించిన, మన దోషములన్నీ పరిహరించిన, మనం కృతజ్ఞత లేని కుక్క లాంటి వాళ్ళు. కక్కిని కూడా నాశించే కుక్క ఏం చేస్తుంది? ఏదది చెప్పాలి. మంది ఎక్కడ పడుతుంది? స్తోత్రం చెప్పండి. మీకు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోతుంది. స్తోత్రం. ఒక పంజాలు పడుతుంది. ఆమె నాకు కలుగుతామయ్యా 40 పొద్దులు ముందుకోండి ఎక్కడ. అందుకని అన్నాడు వివేకమైన స్త్రీ పంది ముక్కు పెట్టిన బంగారు కవిలాంటి. ఎవరు? వివేకం లేని అంటే అవివేక జ్ఞానం లేని స్త్రీ. స్తోత్రం. అయితే అప్పుడు అన్నాడు మీ కొరకు ఒక ప్రవక్తను అనగా మీ సహోదరుల నుంచి పుట్టిస్తాను. ఆమె స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 37వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యం 3:37లో రాయబడిన మాట ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలు చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్తారా? 3:37. ఏం కదా 22 చదువుతున్నాడు. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులను మీ కొరకు పుట్టించును, ఆయన మీతో చెప్పును. అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఎవరి మాట చెప్పాలి? స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడు అని చెప్పండి. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? అందుకే కదా ఆయన అన్నది, నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు, యెహోవా కటాక్షం వాడికి వస్తుంది. ఇప్పుడు నన్ను కనుగొనకపోతే వాడే నాశనం తెచ్చుకుంటాడు. స్తోత్రం. అయ్యా బాబు, అయ్యా విశ్రాంతి దినము మనం ప్రార్థన చేయాలని అనుకో, ఏమండి నాకు బ్రతుకు తెరువు ఇదే అనుకున్నాం అనుకో, ఏదో ఒక రోజు మీకు ఇబ్బంది కలుగుతుంది. అయ్యా నాకు చుట్టాలో లేకపోతే ఏదో ఒక్క చెప్పుకొని నువ్వు దేవుని పనికి, దేవుని ప్రార్థనలో నువ్వు దూరం అవడానికి. స్తోత్రం కలుగును గాక. యేసయ్య వచ్చింది ఎవరి కొరకు తెలుసా? స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? కానీ చెప్తారా? గెలిచింది చెప్తారా? అందుకే మీరు గమనించండి, యేసు ప్రభు ఒక యజ్ఞామైన స్త్రీ ఆయన దగ్గరికి తీసుకొస్తే రాళ్ళతో కొట్టి చంపాలని చెప్తే, మీలో పాపం చేయని వాడు ఎవడో ఒక్క రాయి ఇంటి ఆయన చచ్చిపోవాలని చెప్పాడు. అందరూ పాపం చేశారు కనుక అందరూ వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం.
అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అవును అమ్మా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అందరూ ఏమన్నారు? ఇది పాపం చేసుకుంటే పట్టబడింది, దీన్ని చంపేయాలి, దీన్ని రాళ్ళతో కొట్టాలి అని చెప్పాడు. కానీ ఆయన ఏమన్నాడు? మీలో పాపం చేయని వాడు కూడా ఒక రాయి అన్నాడు. ఏదో రాస్తున్నాడు, అందరూ వెళ్ళిపోయారు. స్తోత్రం. అయితే ఏం జరిగింది? ఆమె తలదించుకొని ఎవడు కొడతాడో చచ్చిపోతాడని కుమిలి ఏడుస్తుంటే ఆయన ఏమన్నాడు? అమ్మా అన్నాడు. మొత్తాలు చప్పట్లు ఒకసారి చెప్పాలి. ఏమన్నాడు? అమ్మా అన్నాడు. మైండ్ ఒక్కసారి పోయింది. స్తోత్రం. అప్పుడు నిద్రపోతారు, వల్ల మేలుకుంటారు. స్తోత్రం. అందరూ తయారు పెట్టుకున్నారు, అందరూ తెచ్చుకున్నారు. ఈ వారం రాత్రి అంటే ఈ వారం దేవుడు అదే చెప్పింది. స్తోత్రం కలిగి ఈ వారం జనాలు తక్కువ వస్తారు, వచ్చిన వాక్యమైన శక్తి అనుకుంటుంది. దేవుడు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆమేన్. అమ్మా ఒకసారి మైండ్ పోయింది. నీకు శిక్ష విధించదు కానీ ఇక పాపం చేయాలి. ఏం చెప్పాడు? ఈ ప్రవక్త ఎవరి కొరకు పుట్టాడు? కొందరు అనుకున్నట్టు కొంతమంది మా పాస్ గారు చూసారా, మా ఫ్రెండ్, ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు. బెనహాం అనే ఒక ప్రవక్త ఆయన నమ్ముతూనే యేసుక్రీస్తు అన్నట్టు, ఆయనే యేసుక్రీస్తు అని అంటారు. అంటే మోషే చెప్పిన ప్రవక్త జనమా అవసరం లేదు. ఆ శివ నుంచి మధ్యలో ఒక పాపం గట్టి కూర్చుంది కానీ ఇష్టం ఒక రోజు కూడా పట్టింది. బస్సు స్తోత్రం చెప్తాను సరే. చెప్పండి గట్టిగా, దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నేనే యేసుక్రీస్తును, నా ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయంటే నమ్మే వాళ్ళు 1,000 మంది ఉంటారు. ఇప్పుడు ఓపీ రంజిత్ గారు అని సిలువ కొట్టి పెట్టుకున్నాడు కదా, ఆయన ఈ కాలానికి ప్రవక్త ఆయనని చెప్పాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తారు గట్టిగా. అయితే ఆయనే ప్రవక్త అన్నాడు. బెనహాం ఈ కాల ప్రవక్త, ఆయన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. సరే, రేపు నుండి మన సాలెం రాజు కూడా నేనే క్రీస్తుని అనొచ్చు. ఎందుకంటే ఒక 20-30 వేల మంది ఆయన దగ్గరికి వస్తున్నారు, మీటింగ్ పెడితే 1,00,000 పైన వస్తున్నారు. ఏసారి గారు అనుకున్న పోయాడు అనుకో, స్తోత్రం కలుగును గాక. సరే, ఆయన సిలోన్ పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ కాబట్టి పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ కూడా ఆయన అనలేదు. మన సాలెం రాజు ఈరోజు సిలువ కొట్టి పెట్టుకోమన్నాడు. రేపు నేనే క్రీస్తుని, నా ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, నేనే ప్రవక్తను, ఆ బైబిల్లో రాసిన ప్రవక్త నేనేనంటే అందరం నోరు తెరవాల్సిందే. స్తోత్రం. అట్లా చాలా మంది చెప్పుకున్నారు. కాదు, ఆయన మన కొరకు పుట్టాడు. అందుకనే అమ్మా అని పిలిచాడు. చెప్పలు కొట్టు ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. ఎందుకు? నేను ఎట్లా అని చెప్పింది అయ్యా అని. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అన్నాడు, నీవు ఇంకా పాపం చేయగాకు. స్తోత్రం. మీకు మాట చెప్తున్నా గమనించండి. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న రోగిని స్వస్థపరిచిన తర్వాత వాడు దేవాలయంలోకి వచ్చి ప్రభువా అని ఇట్లా అంటే ఏమన్నా తెలుసా, ఇక ఎక్కువ కీడు రాకున్నట్టు పాపం చేయగలరు. స్తోత్రం. పిల్లలారా, నేను ఈరోజు దేవుని సేవకుడిగా మీతో సింపుల్గా చెప్పే మాట ఏంటంటే, రోగం ఏదైనా, బలహీనత ఏదైనా, దరిద్రం ఏమైనా ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన మన కొరకే పుట్టాడు. ఆమె చెప్పండి, మన కొరకే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆయన మాట వినాలి. ఆమె చెప్పండి. స్తోత్రం చెప్తారా? ఎవరి మాట? ఎదురు లే, నిన్ను మనుషులు పడే జాగ్రత్తగా చేస్తాను. చిత్తప్రభువాన్ని చేపలు పక్కన పెట్టి చేశారు. ఆమె స్తోత్రం. అబ్రహామా, నేను గొప్ప జనంగా చేస్తాను, ఊరిని గ్రామాన్ని విడిచిపెట్టుకొని వెంబడించాలి. ఎన్ని వచ్చేసాడు. ఆమె చెప్పండి. స్తోత్రం. యాకోబు, నువ్వు వెళ్ళే మార్గంలో తోడుగా ఉంటాను, ఆకాశ నక్షత్రులు ఏట్లో విస్తరణ వలె నీ సంతతిని దీవిస్తాను, నలుదిశ, తూర్పు, పడమట, ఉత్తర దశ నిన్ను నేను వ్యాపింపజేస్తాను. చెప్పండి అని అంటే యాకోబు ఆ మాట విని
20 సంవత్సరాలు దేవుడితో సహజీవనం చేశాడు. ఆమె చెప్పండి స్తోత్రం. అందుకే 20 సంవత్సరాల తర్వాత యాకోబు జీవితంలో ఆశీర్వాదం కలగడం ప్రారంభించాడు. ఎవరో ప్రవక్త మాట, ఎవరో దేవుని మాట, ఎవరు యేసయ్య మాట పూజ తప్పకుండా వింటారో వారి కుటుంబంలో మరణం ఉన్నది గుర్తుపెట్టుకోండి. మీరు వినకపోతే ఏదైనా ఒక రోజు కష్టమే. స్తోత్రం. మనం మీకు చెప్పారు. స్తోత్రం చెప్పండి. రెండు చెప్పండి కానీ మీరు తప్పులు చేసిన వారు అవుతే మీకు వచ్చే రోగాన్ని కూడా బహిరంగంగా చెప్పుకోలేరు మీరు. కొన్ని మధ్య మా పాస్టర్ గారికి ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తే ఆయన నాకేం లేదు నేను ఇబ్బంది పడి హాస్పిటల్ తీసుకెళ్ళాను. స్తోత్రం. ఎట్లుంటుందంటే ఏదైనా మనకి తెచ్చినాకో నువ్వు చెప్పండి మూసిపెట్టాలి నచ్చిన భార్య మీరు యథార్థంగా ప్రవర్తించుడికే ఆయన వచ్చాడు. మీరు వచ్చి మీ బాధ ఆయనకి చెప్పుకోగలిగితే, మీరు ఆయన మాట వినగలిగితే మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని మాట పక్కన పెడతాం, బంధువుల మాట. దేవుని మాట పక్కన పెడతాం, ఎవరి మాట స్తోత్రం కలుగును కాక. ఏదో వీళ్ళు వాళ్ళ కొరకే పుట్టినట్టు, వాళ్ళే పుట్టించినట్టు, వాళ్ళే బాగు చేసినట్లు, వారే ఆశీర్వదించినట్లు, బంధువుల మాటలు, స్నేహితుల మాటలు, భర్త మాట, భార్య మాట స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు అయ్యా నేను 10,000 ఇస్తాను అన్నాడు అనుకో, భార్య సరే మళ్ళీ చూస్తారు మాట ఎమ్మడే మారింది. ఆ పక్కనకి ఇచ్చింది అనుకో, సైగ చేశారు అన్నీ ఏమైపోద్ది. అన్నీ సరిపోయలేక ఆగాగు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు పిలిచోడా, కొంత దాచిపెట్టుకున్నావు, కొంత తీసుకెళ్ళి. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? మోసగించి చచ్చిపోయారు. తెలియదా? దేవుని మాట విన్నా పేతురైనా, యోహనైనా, బర్నబాయినా ఎవరైనా దీవెనకరంగా మార్చబడ్డారు. ఆమె చెప్పండి. దేవుని మాట విన్నోళ్ళు గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు, గొప్ప ధనవంతులు అవుతారు. దీవెన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అలాగే 7:37 ఉంటుంది ఒక మాట. అపోస్తలుల కార్యం 7:37 వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీరు పుట్టించును. ఇశ్రాయేలు చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన కొరకు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుణ్ణి కనుగొంటే ఏమవుతుందంటే ఏ రోగమైనా ఆయన చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ నిద్రపోవడం నాకు ఇబ్బందే కదా, మీరందరూ సరిగ్గా రాకపోవడం నాకు ఇబ్బందే కదా. స్తోత్రం కలుగుతాను. నాకు ధైర్యం ఉంది. ఆమె చెప్పండి. మిమ్మల్ని కొందరిని బలవంతులు చేస్తారు, కానీ మీకంటే బలవంతులు దేవుడు తీసుకొస్తాడు. ఆమె చెప్తారా? ఎందుకంటే మాట ఇస్తే ఆయన మర్చిపోడు. నీకు పని ఉండొచ్చు కానీ ఆయనకి ఏం పని. స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. పిల్లలు, ఇక్కడ మనం గమనించవలసింది ఒక్కటే, ఎవరు దేవుని మాట వింటారో వారు గొప్ప దీవెన పొందుతారు. నహోము చెప్పాడు, వాడు కట్టుకున్నాడు, మునిగింట. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆయన వాడు కట్టుకో అన్నాడు, ప్రభు అన్నాడు. 300 మూరల పొడవు, 50 మూరల ఎడల్పు, 30 మూరల ఎత్తు, 3 అంతస్తులు పెట్టి. స్తోత్రం. ప్రభా ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి, ఎన్ని పొలం అమ్మాలా, ఉన్న డబ్బులని ఖర్చు పెట్టాలా, ఇది నాకు నచ్చదు ప్రభు. పోతావు నువ్వు కూడా మునిగా, లోపల పోయిన మార్గమేగా. చెప్పలేదు ఏ మార్గం? వాళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోయారు, మన ఇంట్లో కూడా వస్తారు. వాళ్ళ ఇంట్లో మొత్తం ఆ నీళ్ళలో మునిగిపోయారు. నహోవా కుటుంబం కూడా మునిగిపోయేది. అదే నహోవా కట్టుకుంటే 3 కుమారులను రక్షించుకున్నాడు, 3 కోడలను రక్షించుకున్నాడు, తాను రక్షించబడ్డాడు, తన భార్య రక్షించబడింది. 6 నెలలు కావాల్సిన భర్త మందులు వేసుకున్నాడు. కొన్ని వేల జీవరాశులన్నీ ఆ పడవలో ఉన్నాయని చెప్పండి, ఆ పడవలో ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 6 నెలల తర్వాత మళ్ళా భూమి మీదకి వస్తే
బంగారం ఏడబట్టిన బంగారం చప్పట్లు కొట్టాడు. నాది అనుకున్నాడు. ఒక్కడికి పొలం లేదు, ఇల్లు అన్ని సిద్ధమైపోయింది. ఏడు పడితే అక్కడ దుర్కొని పొలం వేసుకుంటారు. అమ్మాయి చెబుతారా చెప్పరా? చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ దున్ని పొలం వేయడం ప్రారంభించారు. ఏం జరిగింది? ద్రాక్ష తోటేసి పండించారు. ఆమె భూమి అంతా వాళ్ళది. అమ్మో, నేను వాడ పని చేయను, నేను ఆ వాడకి రాను, నాకు సంబంధం లేదు, నేను పొలం వేసుకోవాలా, అందరు తాగుతున్నారు తాగాలి, అందరు తింటున్నారు తినాలా, అందరు వ్యాపారం చేసుకున్నారు, నేను కూడా వ్యాపారం చేసుకోవాలా. స్తోత్రం. ఈ పడుతులు వేసే వాళ్ళందరూ ఏదో ఒక రోజు పోయారు. ఇప్పుడు వచ్చి నిద్రపోతున్నాం. డైరెక్ట్ చెప్పాను, ఇప్పుడు నేనంటే నీ కోపం కాదా? అసూయ పెరుగుతుంది. కోపం కాదా? నువ్వు నేను ప్రార్థన సరిగ్గా రాలేదు, నువ్వు నిద్రపోతున్నావు, అమ్మా అన్నాను, నన్నే వెంటనే అని అంటావు. స్తోత్రం జరుగుతున్నావు. చెప్పరా? నువ్వు దయ్యం పడితే ఫోన్ చర్చికెళ్తావు. అది బాయిలు దూకించు, నిప్పులు దూకించు, బండి కింద పెట్టచ్చు. స్తోత్రం చెప్తారు. ఇలాంటి మరణాలు రాకుండా అయ్య మన కొరకు పుట్టాడు. చెప్పాలి. సహోదరు నాకు ఫోన్ చేసేయ్యా, లక్షలు కావాలా, డబ్బులు లేవయ్యా, నువ్వు విప్పి పాస్ నా దగ్గర ఏమన్నాయి. ఆ దగ్గరికి మన సోదరుడు వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా నువ్వని చెప్పాల్సి వాడికి చెప్పి వాడు అంటాడు, ఏం మనకి ప్రార్థన వచ్చే అందరూ డబ్బులు అడిగి వాడుకోవడం అవకాశం. స్తోత్రం. ఈ అమ్మాయి 10,000 అడిగి ఇచ్చాడు. నేను అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాను, నువ్వు తీసుకెళ్ళి 10,000 నీకు వచ్చిన వాళ్ళతో ఒకటే చెప్పు, వాళ్ళ ఇళ్ళని నమ్ముకోండి, ఎక్కడ కావాలంటే సంతకం పెడతా, నేను తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకోండి, నా దగ్గర ఏం లేవు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ప్రార్థన చేద్దాం. ఆమె అన్న కొన్ని గంటల్లో ఆయన డబ్బులు కావడం ప్రారంభించారు. దైవ సేవకుల మాట వింటే దీవించబడతారంటే కష్టంలోనైనా కట్టెక్కుతారు. ఆమె దేవుని మాట విన్నాడు, వాడు దేవుని మాట విన్నాడు. అబ్రహాం దీవించబడ్డాడు. ఆమె చెప్తారు గట్టిగా. యేసయ్య మాట విన్నారు, అపోస్తులు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఆమె చెప్పండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇదేది నాయన అరాకొరడు ఆయన తండ్రి జబ్బులో కూడా శుద్ధి రావట్లేదు. సిగ్గు ఉంటుంది కొద్దిగా, అప్పుడన్నా మేల్కోవద్దు. అందరు వచ్చి 4 గంటలకు వస్తున్నారు. ఈ గుంపు పొయ్యే గుంపే. మిమ్మల్ని పొయ్యే వాళ్ళని రక్షించాలని దేవుడు వచ్చాడు. ఆమె చెప్పండి. మిమ్మల్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మీరు దేవునికి అవిధేయులు అవుతున్నారు. ప్రేమ. ఆమె నేను అంటున్నాను దేవుని సేవకుడుగా, మీరు కష్టపడండి, ప్రార్థన దేవుడు మిమ్మల్ని, మీరు దేవుడి మాట వినండి. అయ్యే మిమ్మల్ని అంచెలంచెలు పైకి తీసుకెళ్తారు. స్తోత్రం కావాలి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చెప్తారు గట్టిగా, చెబుతారా? ఆమె చెప్తారు గట్టిగా. అందుకే పిలుపు నతానేలు తీసుకెళ్తే నతానేలు యేసయ్యను చూసి, అయ్యా నువ్వు ఎవరంటే ఆయన అన్నాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు అని చెప్పాడు. స్తోత్రం. ప్రభువా నన్ను ఎప్పుడు చూసామంటే నువ్విందుకో అందూరం చెట్టు కింద ఉన్నప్పుడే చూశారు. దేవునికి స్తోత్రం. అమ్మో నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు నన్ను ఇప్పటి నుంచి ఎవరించు, నువ్వు అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చూస్తావు. ఆమె పిల్లలారా, ప్రార్థనకు ఆలస్యంగా వచ్చి అవిధేయతగా కూర్చొని 3 వారాలకు ఒక వారం వచ్చి నిద్రపోయి స్తోత్రం. నేను చెప్తున్నాను కదా, దేవునికి స్తోత్రం చెప్తారా? అలా చెప్తాను. ఆమె చెప్పండి గట్టి. హల్లెలూయా. ఆమె మీరు కరెక్ట్గా దేవుని మందిరానికి మీరు రాగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ప్రభు మీ కుటుంబాలలో ఎవరికి హాని కలిగింది, కుటుంబంలో ఎవరికి హాని కలిగింది? ప్రపంచం అంతా మునిగిపోయింది. మన ఇంట్లో ఎవరికైనా నాశనం కలిగింది చెప్పండి. ఆమె స్తోత్రం. అందుకే చాలా మంది పాడతారు, నీ మాట నిజమేనయ్యా. స్తోత్రం. కాబట్టి పిల్లలా ఈరోజు నేను ఎక్కువ మీతో మాట్లాడలేదు, మాకు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్తారా? అలా చెప్తారు గట్టిగా. చేస్తారు, మోకరించారు, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరం ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎక్కువ చేద్దాం.